స్థిరాహా స్థిరాహా అంటే ఆ స్థిరతన్மை ఉండేది అర్థం. அடுத்து హృద్యాహా హృద్యాహా అంటే స్థిరాహా అంటే ఒద్దగెల్లు మన ఒంట ఉండుకుని ఆ ఒళ్ళుని బాగా స్ట్రెంత్ గా పెట్టుకుండేది. అన హృద్యాహా అంటే మనకు బాగా ప్లీజింగ్ గా మనకు చూసిండుగాని బాగుండాలి. మన ఆ ఫుడ్ ని చూసేప్పటికే తినాలని ఆశ రావాలి. ఆ చూసేప్పటిగానే అయ్యా ఇది ఎట్టనో ఉంది చూతనే నాకు పట్టలేదు అనేట్టుగా ఉండకుండా మనకు పట్టినట్టుగా మన ఆ చూసేప్పటికేని మనకు పట్టినట్టుగా ఉండాలి. హృదయానికి ఇంప ఇచ్చేట్టుగా ఉండాలి. అదే హృద్యాహ. ఇట్ట ఉండే ఆహారాలు సాత్విక ప్రియాక. సాత్వికలు ఇది ఇట్ట మారి ఉணவுలన్నీ పట్టును అటాడిసి వేసిండారు. అదావదు మొదటి లైన్ లో ఆయుహు బాగా ఆయుల్ని కూడించేది, మనోబలం, ఒళ్ళు బలం, ఆరోగ్యం అనగా సుఖాన్ని ఇచ్చేది. సుఖం అనేప్పుడు మన తినేప్పుడు సుఖం ఇచ్చేది అనగా తిన్న వెనకాని ఆరోగ్యాన్ని ఇచ్చేది. ప్రీతి అనేప్పుడు తినేప్పుడు సుఖం ఇచ్చేది అనగా తిన్న వెనకాని ఇన్పం ఇచ్చేది అనేప్పుడుగా అది సుఖం మాట అనేసి. ఇది అన్ని కూడించేట్టుగా ఉండే ఉணவுలని సాత్వికలకు ప్రియం ఇన్బాని ఇచ్చును అనగా அடுத்து వాళ్ళకి పట్టిన ఫుడ్ ఇది ఇంత అని. அடுத்து రస్యాహ అనేప్పుడు రసం ఉండేది. స్నిగ్ధాహ అంటే ఆ సమురు నెయ్యి ఇది ఇంత పోసి ఇది చేసేవి అట్ట ఆ పసతో ఉండేది. నీళ్ళు పసతో ఉండేది. కొద్ది డ్రైగా లేకుండా కొంచెం పసతోని ఉండేది. మన తింటే వచ్చి మింగిందుకు ఫ్రీగా ఉండాలి. ఇంకా అట్నే డ్రై మింగింది వెళ్ళకుండా కష్టపడి మన మింగేట్టుగా ఉండకుండా ఆ నీళ్ళ పదంతో ఉండేది అనేది స్నిగ్ధాహ. స్థిరాహ అంటే ఉరం ఉండేది. మన బాడీకి వచ్చి కూడా కొంచెం గెల్లి ఉండి స్ట్రెంత్ ని ఇచ్చేది అనేది వచ్చి స్థిరాహ. హృద్యాహ అంటే మన చూసిండుకుని అది మన హృదయానికి ఇన్బాన్ని ఇచ్చేట్టుగా ఉండాలి. అట్ట ఉండే ఆహారాలు అన్ని నేనే సాత్విక గుణం ఉండే వాళ్ళకి ప్రియమానవై వాళ్ళకి పట్టిన ఉణవులు. ఈ మన ఏమి ఉణవులు మనకు పట్టుతుంది అనే దాన్ని పెట్టేని మన ఏ గుణాలు ఉండాము అనేది మన తెలుసుకోవచ్చు. దాని ఇక్కడ చెప్పారు. దాని కొంచెం కొంచెంగా మన ఆ విరుపాన్ని మార్చుకోలే. వద్దే ఊరంగాయ పట్టును అట్ట ఇది ఇంత అని ఇది ఇంత కొంచెం కొంచెంగా మార్చి మన టేస్ట్ కూడా మన పళకాలనే మనకు అది వస్తుంది. మన కొంచెం తినాలి ఆ టేస్ట్ ని మార్చి ఈ టేస్ట్ ని మన తినంగా అది మనకు పట్టిందుకు ఆరంభించును అని ఇక్కడ చెప్పారు. దానిచే మన దాన్ని మార్చుకుందుకు మననే ముయற்சி చేయాలనే తవర మన ఆ పళక లేదు నాకు ఇదే పట్టును అటనిసి దానే తినుకుంటానే ఉంటే అది మనకు అదే ఒక ఇప్పుడు அடுத்து చెప్పబోయేరు 9-10లో రాజస గుణం తామస గుణాలు ఉండే వాళ్ళకి ఏం పట్టును అటనిసి ఆ ఊరంగాయలు పులుపు ఉప్పు కారం అటనిసి నిండా అట్టా ఉణవులు తినంగా ఆ రజో గుణని తమో గుణని మనకు కూడును అనేదాన్ని మన సుధవేయం. దాని అన్ని అవాయిడ్ చేసి మన మంచి ఫుడ్లు సాత్వికమైన ఉణవులని ఎత్తుకోగా మనకి మంచి ఒక ఆ సాత్విక గుణం సాత్విక శ్రద్ధ ఇది ఇంత మనకు ఇంక్రీజ్ అవును. దానిచే ఇది చెప్పిండారు సుతాడి 9వ శ్లోకం. కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట దుఃఖ శోకామయ ప్రదాః. కట్వం లలవనాత్యుష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారా రాజసస్యేష్ట
దుఃఖ సుఖ శోకామయ ప్రదాహ. కటు కటు అమ్ల లవణ అతి ఉష్ణ తీక్ష్ణ రూక్ష విదాహినః ఆహారాః రాజసస్య ఇష్టాః దుఃఖ శోక ఆమయ ప్రదాహ. అమయన్స్ ఇక్కడ బుక్ లో ఇచ్చిండారు. ఆమయ ఆమయ అంటే నోయిన్ అర్థం, డిసీజెస్ వ్యాధిகள் అర్థం ఆమయ అనేసి. సరే, కటు అంటే కసప్పు. కట్టు ఇక్కడ కట్టు అమ్ల లవణ అతి ఉష్ణ. అతి అనే వార్తే నడువులో ఉంది, అతి ఉష్ణ అనేసి. ఆ అతిని ఒక్కొక్క దిల్లోని చేర్చుకోవాలి. అతి కట్టు, అతి అమ్ల, అతి లవణ అటనేసి అన్నిలోని ఆ అతి. అతి అంటే అధికం అర్థం. కొంచెంగా కసప్పు తింటే ఒకటి ప్రచన లేదు. మనం ఏదో వారానికి ఒక నాటికి 2 నాళ్ళు పావకా తినేము. అట కసపునే తింటే అది ఒంటికి మంచిది లేకుండా సకాపును. అట్ట లేకుండా అతి అన్నిలోని ఆ లిమిట్ మోడరేషన్ అనేది ఉండాలి. కటు అమ్ల లవణ అతి ఉష్ణ అనే కటు అనేప్పటికి కసప్పు, అమ్ల అంటే పులిపు, లవణ అంటే ఉప్పు అనగా అతి ఉష్ణ అంటే అతి అనేదాన్ని మనం అన్నిలో చేసుకుంటాము. నిండా కసపు, పులిపు, నిండా పులిపు, నిండా ఉప్పు అనగా నిండా ఉష్ణ అంటే నిండా వేడిగా తినేది. కొంచెం కూర కాఫీ టీని కూడా గుడ్డని పెట్టి టంబ్లర్ని పట్టుకుంటారు, అంత వేడిగా పట్టుకుని తాగుతారు. అట్ట వద్ద వేడిగా తాగేది అనగా తీక్ష్ణ. తీక్ష్ణ అంటే వద్ద కారంగా తినేది. రూక్ష అంటే ఉలర్ంద డ్రైగా ఉండే ఫుడ్ ని తినేది. ఇక్కడ వచ్చి దాని ముందర ఇదిలో చూసాము. సాత్వికర్లు వచ్చి స్నిగ్ధాహ ఉలర్న డ్రైగా ఉండేది వాళ్ళది. స్నిగ్ధాహ అంటే పసైగా ఉండేట్టుగానే తింటారు అని చూసాము. ఈ రాజసాల ఉండే వాళ్ళు ఇది రూక్ష అంటే ఉలర్ంద వద్దే డ్రైగా ఉండేదాన్ని విరుంబి తింటారు అనే అనగా విధాహినః అంటే ఇక్కడ వచ్చి తీంజిపోనే, అదావదు మాడినది కొద్దే కొంచెం ఇదిగా ఉండేది అట్ట అదింతా తినేవాళ్ళు అట అనిసి ఉంది. యాక్చువల్గా దీనికి స్వామి చెప్పిన ఇది వచ్చి ఆ ఫుడ్ వచ్చి మనకు రోగం ఉండే ఇంటర్నల్ ఆర్గన్స్ ఉండేగా వద్దే நுண்மையான உறுப்புள் நீ தாண்டி எது வச்சு எரோட்ஸ் அதாவது கரோட்ஸ் பர்ன்ஸ், அதாவது அதானி எரிச்சிட்டு இருந்தோ தானி ఇది చేస్తున్నాయిగా, అదావదు ఎరిచేది ఉలర్తేది అనేటంతాని మనకు రోగం మన తినే ఇది వచ్చి ఆ ఫుడ్డేని మనకు ఉండే ఉరుపులాని కొంచెం అழிచి ఇది చేస్తున్నాడు, డిస్ట్రాయ్ చేస్తున్నాడు. అట్ట మారి ఉండే ఉణవులు ఇప్పుడు మన వద్దే వేండిగా తినేప్పుడు మన సెల్లులంతా కొంచెం కొంచెం వద్దే ఇదే వీతుందేక బర్న్ అవుతున్నాయిక అట్ట మారి ఉండేదే విధాహినః అట్ట ఉండే ఉణవులు. దాని అదింతాని ఆ ఆహారాలు ఆహారాక రాజసస్య ఇష్టాక రాజస ఈ రజోగుణం ఉండే వాళ్ళకి ఇష్టాక ఇష్టమానవై ప్రియమానవై. అది ఏం చేస్తున్నాయి ఈ ఉణవులు? దుఃఖ శోక ఆమయ ప్రదాహ. దుఃఖం అనేప్పటికి మనకు తుంబాని పోట్లాని అనగా శోకం అనేప్పుడు కవళైని, ఆమయ అనే అంటే వ్యాధిలాని, ప్రదాహ ప్రదాహ అంటే ఇచ్చును అని అర్థం. ఈ దీనింత ఉరువాకే ఆ ఉణవులానియే ఈ రజోగుణం ఉండే వాళ్ళకి వద్దే పట్టుడు. అప్పుడు ఈ అన్నినేని ఈ నవరసం అనేవి అన్ని విధమైన మన రుచిలు
ఆ రుచిలు వచ్చి అధికంగా ఉండకూడదు. అన్నిని మోడరేట్ గా ఉండే ఉణవులే సాత్వికంగా ఉండేది. అది అన్నినే ఎక్కువగా జాస్తిగా ఉన్నది తింటే అది వచ్చి రజోగుణాన్ని మనకు ఏర్పడుతున్నది. నింద కారం నింద వేండి అట మరింత ఉండేది పూర్వం. అదే మరి వద్దే మన ఇది నింత ఉరుపులానింతని కరోడ్ చేసేట అన్నిని బర్న్ చేసేట ఎరిచేట ఉండే అటమారి ఉణవులంత రజోగుణం ఉండే వాళ్ళకి పట్టినట్టుగా ఉన్న అటాసి ఇచ్చిండారు. దీనిలో ఇంకొకటి మన చూసేది వచ్చి ఇది ఈ దుఃఖ శోక అనేప్పటికి దుఃఖం వచ్చి షార్ట్ టర్మ్ లో మనకు వాళ్ళకి ఆ విளைவுని మనకు தேவலேని అడ్వర్స్ విளைவுలని మనకు తీయ విளைவுలని మనకు ஏற்படுத்தணும். சோகம் అనేప్పటికి అది లాంగ్ టర్మ్ లో అదాவது అట్ట மாதிரி உணவு கூட కొంచెం நாள் తినంగా నింద ఆ ఉరుపులేని డ్యామేజ్ పోయే அளவுக்கு అది వచ్చి మనకు విளைவுలని ఏర్పడుతుంది. అదే దుఃఖ శోక మొదట వచ్చి ఆ వాళ్ళకు దుఃఖాన్ని ఇచ్చును. కొంచెం ఇప్పుడు అల్సర్ పేషెంట్ అంటే ఆ వాళ్ళకు మొదట కడుపు మూట లైట్ పోటెత్తును అనగా అదే కారం ఉప్పు పులుపుంతని నిండా సేర్సంగా అది వచ్చి మన కుడల్ని డ్యామేజ్ చేసిన అది ఒక నొప్పిగానే మనకు మారుతుంది. అదే ఆమయ ప్రదాహ ఇట్ట ఉండే ఈ రజోగుణాలు ఉండే వాళ్ళకి పట్టిన ఆ ఉణవులు అన్నినేది వాళ్ళకి ఇట మారి తీయ విளைவுలాడి ఇచ్చును అనేదాన్ని చెప్పారు ఇక్కడ. దాని నుంచి అన్నినేని ఒక మోడరేట్ గా పెట్టుకోలే, ఒక లిమిట్, ఆ లిమిట్ తెలిసి మన ఒళ్ళుకి ఏది సరిగా వచ్చును ఎట్టా మారి తింటే మంచిది అనేది ఇంత గమనించి దాన్ని మనం చూసుకునేప్పుడు మనకు ఆ సత్వ గుణాలోనే మనం ఉండిందుకు ఇది ఇంత అని హెల్ప్ చేస్తున్నారు. సరే, அடுத்து 10வது ஸ்லோகம். யாத்தயாமம் கதரசம் பூதி பர்யுஷிதம் சயத் உச்சிஷ்டம் அபி சாமேத்யம் போஜனம் தாமச பிரியம். யாத்தயாமம் கதரசம் பூதி பர்யுஷிதம் சயத் உச்சிஷ்டம் அபி சாமேத்யம் போஜனம் தாமசः பிரியம். యాతయామం అంటే బాగా కుక్ செய்யని, அதாவது அன்குக்